हरि ओम्। क्वाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपं वाजानुवाहम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धोः सलिलं यशोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम् बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। वामाङ्कस्थितजानकी परिलसत्कोदण्डदण्डं करे चक्रं चोद्भकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमुद्रिस्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణంలో సుందరకాండ అధ్యయనం చేస్తున్నాము. ఈ రోజున 39వ సర్గ. 38వ సర్గలో హనుమకు అమ్మవారు రెండు ఆనవాలు ఇచ్చింది, అభిజ్ఞలు. ఒకటి కాకాసుర వృత్తాంతము, రెండోది తన చూడమని. ఇందువల్ల తీసుకున్నారు. తర్వాత ఇక సాగుతున్నది. ఇంకా ఏమిటంటే, ఆంజనేయ స్వామి వారు అక్కడికి వెళ్ళిన తర్వాత వానరులందరూ అడుగుతారు, ఏం చెప్పింది సీతామాత, ఏమిటి విశేషాలు, వార్తలన్నీ చెప్పబోయానని అంటారు. కాబట్టి ఈ విశేషాలు కూడా ఇంకా తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు దీనిలో 1వ శ్లోకంలో మణిందత్వా తత సీత హనుమంతం అధ అబ్రవీత్ అభిజ్ఞానం అభిజ్ఞాతం ఏతద్ రామస్య తత్వతః. అభిజ్ఞానం అంటే ఆనవాలు, గుర్తు. ఈ చూడామణి ప్రధానంగా చేసి దీనిని రాములకు ఇమ్ము. ఈ ఇచ్చినటువంటి చూడామణిని రాములకు రామచంద్రమూర్తి ఇవ్వబోయానని సీతాదేవి అంటున్నది అనమాట. ఆ ఆంజనేయ స్వామి వారితో చెప్పింది. మణిని దత్వా ఇచ్చి, చూడామణిని ఇచ్చి ఆ రామచంద్రమూర్తికి ఏతత్ రామస్య, దీనిని రామస్య రామునకు ఇస్తే తత్వతః యథార్థం తెలుసుకుంటాడు. నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చావు అని చెప్పడానికి ఏమిటి ఒక ఆనవాలు, గుర్తేంటి? నిజంగా వెళ్ళొచ్చావో లేదో, చూసావో లేదో ఎవరు నమ్ముతారు ఈ రోజుల్లో? అట్లా అనమాట అది. అందుకని అప్పుడే ఆ రోజుల్లోనే గుర్తు ఏమిటి అది ఎట్లా అనమాట. అందుకని అభిజ్ఞానం ఇచ్చింది అమ్మవారు. సరే, తీసుకున్నాడు ఆయన. మణింతు దృష్ట్వా రామోబై, సరే రామచంద్రమూర్తికి ఇచ్చేస్తావు. ఇచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందో తనే చెబుతున్నది. మణింతు దృష్ట్వా రామోబై, రామః మణింతు దృష్ట్వా, మణిని చూచి, త్రయాణం సంస్మరిష్యతి, ముగ్గురిని సంస్మరిస్తాడు. ముగ్గురు గుర్తుకొస్తారు ఆయన. ఈ మణిని చూడంగానే ముగ్గురు గుర్తుకొస్తారు. ఇదేమిటో చాలా గొప్ప విశేషం. ముగ్గురు గుర్తుకొస్తారు. ఏమిట ఆ ముగ్గురు అనేటువంటి విషయం? ఎవరంటే వీరో జనన్య మమ చ రాజ్ఞో దశరథస్య చ. ఎవరనమాట దీనిలో? ఆ రాముడు ముగ్గురిని, వీరహ అంటే రాముడు ముగ్గురిని గుర్తిస్తాడు. గుర్తు ఎవరు? జనన్య మమ చ రాజ్ఞ దశరథస్య చ. జనన్య నా తల్లిని ఒకటి, రెండోది మమచ నన్ను, రెండు, మూడు రాజ్ఞా దశరథస్య రాజైన దశరథుడు. ముగ్గురు గుర్తుకొస్తారట. ఏమిటి ముగ్గురు గుర్తుకు రావటం అని అంటే, ఇక్కడ నా తల్లి అని అంటే అక్కడ తల్లి పేరు అంటే ఇక్కడ భూదేవి అనే అర్థం కానీ, లేకపోతే నిజమైన పెంచినట్టు తల్లి అని ఏదైనా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారనమాట.
ఇది ఏమిటంటే దీనిలో విశేషం ఏంటంటే ముగ్గురు గుర్తుకొస్తారంటే వివాహ సందర్భంలో ఈయన ఇంద్రుడు చూడమని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ సందర్భంలో వీళ్ళ ముగ్గురు చూశారు. ఎవరు ముగ్గురు? వీళ్ళు. చూడమని ఇంద్రుడు జనకరాజుకి ఇచ్చాడు. ఆ జనకరాజు ఏం చేశాడంటే ఇంద్రుడికి ఇచ్చేశాడు. తర్వాత ఆ చూడామణిని గురించి 66వ సర్గంలో వస్తుందన్నమాట ప్రత్యేకంగా. వివాహ సందర్భంలో ఇచ్చినప్పుడు అప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా ఆ సందర్భంలో ఉన్నారు. ఎవరు? సరే సీతాదేవి సరే ఎటువంటి ఉన్నది సరే. రెండో ఆయన ఎవరు? దశరథుడు ఉన్నాడు. మొదట ఎవరో తల్లి ఉన్నది. వీళ్ళ ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు చూశారు అని చెబుతున్నాడు. ఈ చూడామణిని చూడటం ఏమిటి? దీనిలో అర్థం ఏమిటంటే ఇది మామూలు తయారు చేసినటువంటిది కాదు. ఇది ఏమిటనమాట? మహాలక్ష్మి ధరించేటువంటి చూడామణి. అది విశేషం. ఏంటంటే ఎందుకంటే ఇంద్రుడు ఇచ్చాడు. ఎవరికి? జనకరాజు గారికి. ఎందుకు ఇచ్చాడనంటే ఆయన ఒక యజ్ఞం చేశాడు. పుత్రకామేష్టి యాగం ఇవి ఉన్నది కదా. ఆయన యాగం చేస్తుంటే సీతాదేవి దొరికింది. ఈ సందర్భంగా ఏ సందర్భంలోనూ మొత్తం మీద ఆయన యాగాలు చేసినప్పుడు మెచ్చుకొని ఆ ఇంద్రుడు ఇచ్చాడు. ఇంద్రుడికి తెలుసు సీతాదేవి వస్తున్నదని. కాబట్టి మహాలక్ష్మీదేవిది కదా ఆ చూడమని, ఆమె మళ్ళీ ఇక్కడ పుట్టింది కదా కాబట్టి ఆమె దానికి ఇచ్చేసేద్దాం. ఇది లోపల అర్థం. అది కాబట్టి వాళ్ళకి ఆ సందర్భంలో వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చాడు. వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నారు. వాళ్ళు ఇద్దరు. సరే నేను ఎటు కూడా దర్శనం చేసుకోండి. నేను దర్శనం చేసుకోవడం అంటే నేను మహాలక్ష్మి కాబట్టి నాకు తెలుసు అనేటువంటి భావం అన్నమాట. వీళ్ళ ముగ్గురిని ఆ రామచంద్రమూర్తి స్మరిస్తాడు అని చెబుతున్నాడు. అంటే అప్పటి సందర్భము ఒక ఘట్టం ఏదో ఉంది. ఆ ఘట్టాన్ని ఆయన గుర్తు చేసుకుంటాడు అని అర్థం అనమాట. అది 66వ సర్గలో అప్పుడు వచ్చినప్పుడు వస్తుందని చెప్తారు. తర్వాత 3వ శ్లోకంలో సభూయత్వం సముత్సాహ శోధితో హరిసత్తమ. హరిసత్తమ, హరి అంటే కోతి అనగా అర్థం ఏంటి? హరిసత్తమ అంటే వానర శ్రేష్ఠ అని అర్థం అనమాట. హే వానర శ్రేష్ఠ, సహ భూయ త్వం సముత్సాహ, నీవు మరల ఉత్సాహం పొందాలి. ఎందుకు చెబుతున్నది ఈ మాట? అది విశేషం. అమ్మవారు ఎందుకు చెబుతున్నది మరలా ఉత్సాహం మళ్ళీ నువ్వు పొందాలయ్యా, చాలా పని ఉన్నది అని అంటుంది. ఏమిటంటే నువ్వు మొట్టమొదటి ఉత్సాహం చూసావు ఆ సముద్ర తీరాన నీ అంతటి వాళ్ళు లేరయ్యా అని వాడు జాంబవంతుడు అనేటప్పటికీ ఇక నువ్వు పెరిగిపోయినావు, కొండంత పెరిగిపోయినావు. ఎంత ఉత్సాహమో చెప్పలేము నువ్వు. అలా అక్కడ పెరిగిపోయి ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఒక్క తొక్కు దొక్కిగా కాలుతోటి గజగజలాడేటట్టు చేసి మహేంద్ర పర్వతాన్ని ఆకాశంలోకి ఎగిరి 100 యోజనములు ఒక్క గంతులో వచ్చేసావు. ఎంత ఉత్సాహమో కదా నీకు. అది చెబుతుంది. అంత ఉత్సాహం వచ్చిందే. ఇప్పుడు మరలా భూయ త్వం సముత్సాహ. అది భూయ అంటే పునః, మరలా త్వం నీవు, సముత్సాహ సముత్సాహము గొప్ప ఉత్సాహంతో ఉండాలి ఇది చెబుతూ అస్మిన్ కార్య సమారంభే, అస్మిన్ ఈ కార్య సమారంభే, ఈ కార్య విషయములో యదుత్తరం ప్రచింతయ, ఏమి చేయవలనో ఆలోచింపుము. ఇది ఏం చెయ్యాలి తర్వాత అది ఆలోచించు. రామచంద్రమూర్తి సరే వెళతావు, సరే బాగానే ఉంది. నువ్వు తర్వాత గొప్ప ఉత్సాహంతో ఉండి తర్వాత కార్యక్రమం ఉంది కదా. ఇప్పుడు దాకా చెప్పుకున్నావు. ఏం చెప్పుకున్నావో తెలుసిన? రావణ సంహారం కావాలి, మామూలుగా కాదు, అది మొత్తం సకుటుంబ మొత్తం చంపేసేయాలి. అంత చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ కార్యక్రమం అంతా జరగాలి అంటే ఏమి ఆలోచించాలి, ఏం చెయ్యాలి ఆలోచించు. మరి రావణవధకి ఏం చేయాలి ఆలోచించు. కాబట్టి దానికి కార్యసన్నాహాలు ఏమిటో నువ్వంతా నువ్వే చేయాలి అని అంటూ అత్యంత ముఖ్యమైన 4వ శ్లోకం వస్తుంది. ఈ శ్లోకం మనకి ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనానికి వస్తున్నది అనమాట. ఏమిటంటే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా. హరిసత్తమా, హే వానర శ్రేష్ఠ, హరిసత్తమా త్వం అస్మిన్ కార్య నిర్యోగే. అస్మిన్ కార్య నిర్యోగే, ఈ కార్య నిర్యోగమునందు త్వం నీవు ఎటువంటి వాడివి? హనుమాన్, హే హనుమ,
యత్నమాస్థాయ నీవు ప్రమాణమైనటువంటి సమర్థుడు కాబట్టి యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ నీవు సమర్థుడు ఇందుకు తగిన నిర్ణయం అంతా చేసి చక్కగా చేసి నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే దుఃఖక్షయకరో భవ దుఃఖమును పోగొట్టవలసినది నీవు. చూడండి ఎలా చెబుతున్నదో, రావణాసురుడు చంపు ఇట్లా అంటాలా, ఏం చెబుతున్నదో తెలుసునా, ఈ కార్యనిర్వహణం అంతా చేయటంలో సమర్థుడవు నీవు. అలా చేస్తే అప్పుడు నీవు నా దుఃఖమును క్షయకరః పోగొట్టిన వాడు అవుతావు. నా దుఃఖాన్ని అంతటి పోగొట్టాలి అని అంటే ఇంకా కార్యక్రమం ఉంది, అది చెయ్యాలి. తస్య చింతయతో యత్నో దుఃఖక్షయకరో భవేతు. కాబట్టి నా యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి తగిన కార్యక్రమాలన్నీ కూడా నీవు ఆలోచించి తగినట్లుగా చేయవలెను. అది ఇది ఎంత మాట చెబుతున్నది విషయం మొత్తం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ. ఒక సర్టిఫికెట్ ఇచ్చేసింది అమ్మవారు. ప్రమాణం అనే మాటకు అర్థం ఏంటి? సమర్థుడవు అని అర్థం. నీవే ప్రమాణం. ఏమిటి? ఏదైనా కార్యం పూర్తి కావాలి అంటే ప్రమాణం సమర్థుడవు నీవేను. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ. ఈ కార్యనిర్వహణమునందు సమర్థుడు ఎవరు? నీవే, ఇంకొకడే లేడు. ఇది ఎంత దూరం తీసుకుపోయిందో తెలుసునా ఈ మాట? మీకు తెలుసు ఎంత దూరం తీసుకుపోయిందో తెలుసునా ఇది? త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ. గుర్తుకొస్తున్నదా మీకు? హనుమంతుడికి అదంతా తెలుసు మీకు. నేను గుర్తు చేస్తే అప్పుడు మీకు అవునండి అని చేస్తాను. ఏమిటనంటే యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో ఆ బ్రహ్మాస్త్రం వేస్తే అందరూ పడిపోయినారు. అందరూ పడిపోయిన తర్వాత ఆ రాత్రిపూట ఎవరంటే బతికున్నది ఆంజనేయ స్వామి వారు బతికున్నాడు. అంటే ఏమిటి? ఆయన మీద బ్రహ్మాస్త్రం పనిచేయదు. ఎందుకు పనిచేయదంటే ఇంతకుముందు ఇప్పుడు వస్తుంది మనకి. బ్రహ్మాస్త్రం ఒకసారి ప్రయోగించాడు ఇంద్రజిత్, ఇక పనిచేయదు, అది విఫలమైపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఇక ఆయన మీద పనిచేయదు, ఇక మిగిలిన వాళ్ళ మీద ఏం చేయదు, కానీ ఆయన మీద పనిచేయదు. పైగా ఆయన వరం కూడా ఉంది, ఆయన మీద పనిచేయదు. ఆయన శుభ్రంగా బాగానే ఉన్నాడు. ఈ విభీషణుడు ఆయన కలిసి ఇద్దరు దిష్టి పట్టుకొని రాత్రిపూట చూస్తే అందరూ ఏదో అడ్డం పడ్డారు, అందరు కోతులని. ఒక జామవంతుడు మూలుగుతున్నాడు. ఆయన చాలా వయసు ఉన్నటువంటి వాడు కదా, సరే అందుట్లో బ్రహ్మదేవుని అంశలో పుట్టినటువంటి వాడు. సరే మూలుగుతుంటుంటే, ఏం దాదా ఏం తేడా ఉన్నావు అన్నట్టు, ఒరే హనుమాన్ నువ్వు బతికున్నావురా, నువ్వు అమ్మాయ బతికానరా, మేమందరం బతికానరా అన్నాడు. మేము మొత్తం బతికానరా అని అన్నాడు. నువ్వు ఒక్కడు ఉంటే మేము కోట్ల మంది ఉన్నాము, కోట్ల మంది అందరు కోతులన్నీ బతికిరా అన్నాడు. ఏమిటండి ఏం లేదురా ఇప్పుడుకి ఇది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా. అది ఈ హరిశ్రేష్ఠ నీవు సమర్థుడవు ఈ కార్యములో. ఏమిటి ఆ కార్యం అంటే సంజీవని పర్వతం తీసుకురా, అది అర్థం. ఈ ఈ వాక్యం ఎంత దూరం పోతుందో యుద్ధకాండలు ఇంకా వస్తుంది. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి వాటిని అమ్మవారు ఈ పదంతో ఈ వాక్యంతో చెప్పేసింది. హరిసత్తమా నీవే సమర్థుడవు ఈ కార్యక్రమంలో, రెండో వాడు లేడు. ఆ ఎవరంటే కుంభకర్ణుడు శక్తి అనే ఆయుధాన్ని ఎవరి మీద విసిరేసాడు తెలుసా? సుగ్రీవుడి మీద విసిరేసాడు. సుగ్రీవుడు చేస్తే సరిపోతుంది కదా అని అనుకోని సుగ్రీవుడి మీద. ఆ శక్తి అనే ఆయుధం కనుక ఎవడి మీద వేస్తే వాడు చచ్చిపోతాడు. అది శివుడు ఇచ్చినటువంటి ఆ శక్తి అనేటువంటి ఆయుధం. ఎవరో కుంభకర్ణుడు ఏం చేశాడు? వేసేసాడు ఎవరి మీద? సుగ్రీవుడి మీద. అది పరిగెత్తుకుంటూ వస్తున్నది. హనుమ చూశాడు, అందరిలో వర్రని పరిగెత్తుకుంటూ వచ్చి కొండంత అయ్యి క్షణంలో దాన్ని ఒక కర్ర పుల్ల ఉంటుంది చూసా, మనం కర్ర పుల్లని ఎరగదీస్తామే, ఊరికి ఇటు పట్టుకుని ఇటు ఎరగదీస్తామే, అటు ఎరగదీశాడు. ఆ వచ్చిన దాన్ని ఇటు పట్టుకున్నాడు, ఇటు తీసుకుని ఇటు ఎరగదీశాడు. ఎరగదీసి 2 ముక్కలు చేశాడు. 2 ముక్కలు చేసి ఒక ముక్క అటు ఒక ముక్క ఇటు వారేశాడు. అప్పుడు కుంభకర్ణుడు ఆశ్చర్యంగా చూశాడు, వాము ఇదేమిటిరా, అసలు దీన్ని తిరుగులేదే, దీన్ని పట్టుకున్నాడు ఈయనండి. ఆయన ఎవరు అనుకున్నావురా నాయన, ఆయన సామాన్యుడు కాదు, నీకేదో శివుడు ఇచ్చాడు అని అంటున్నావే, ఆ శివుడి దగ్గర ఉన్న ఆయన. వాళ్ళిద్దరూ ఒకటే. సరే అందరూ కోతులు అక్కడెక్కడ కోతులన్నీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ వానలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చి
హనుమ చుట్టూ చేరి ఇంకా కీర్తించడం మొదలుపెట్టేసింది. రామచంద్రమూర్తి చూస్తున్నాడు. ఆహా, ఏమిటబ్బా ఇంత విశేషం జరిగింది అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు. అందుకనే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా. ఇప్పుడు అర్థమైంది. ఇంకా ఉన్నాయి చెప్పుకుంటే. ఈ ఒక్క వాక్యం అమ్మవారు ఏం చేసిందనమాట, భవిష్యత్తులో ఇన్నున్నాయి, నీవు సమర్థుడు, ఈ పనులను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చేయాల్సిన పని. ఆ వంతెన కట్టాలి కదా, రామసేతు కట్టాలి కదా, ఓ చాలా ఉన్నాయి ఇంకా. అది ఇంతటి విశేషం అనమాట. అంతటి సమర్థుడు. హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. కాబట్టి అంతటి సమర్థుడు గనక ఈ కార్యక్రమాలన్నీ చేస్తే అప్పుడు నువ్వు సమర్థుడు అయినటువంటి వాడవు, నా దుఃఖాన్ని పోగొడతావు అది అని చెబుతూ ఇంకా విని తర్వాత ఆయన ఆంజనేయ స్వామి వారు, సరే నేను రిటర్న్ వెళ్ళిపోతానమ్మా, వచ్చిన పని పూర్తి అయిపోయింది కదా, ఆనవాళ్ళు కూడా తీసుకున్నాను అని ఇక సతధేతి ప్రతిజ్ఞాయ. సతధేతి, అమ్మ అట్లనే నువ్వు చెప్పినట్టుగా కార్యక్రమం అంతా చేస్తాను. సతధేతి, మీరు అందుకనే ఒక్కోసారి కూడా పెడుతున్నారు తధేతి అని పెడుతుంటాను నేను. అంటే అవి సంస్కృత పదాలు నేర్చుకోండి, ఇంగ్లీష్ పదాలు అనేటువంటివి ఇవన్నీ దానికన్నా ఇంగ్లీష్ ఓకే ఓకే ఎస్సు బుస్సు ఈ విధంగా పెడుతుంటారు. ఇవి కాదు, అనే అవును అనే చెప్పడానికి తధేతి. అలా పదాలను సంస్కృత పదాలు నేర్చుకుంటే కాస్త వాక్శుద్ధి ఏర్పడుతుంటుంది. ఇంగ్లీష్లో ఏం వాక్శుద్ధి ఏమి ఉండదు, అదే చెత్త భాష. దాన్ని ఏమంటారంటే లింక్ లాంగ్వేజ్ అంటారు. ఏ దేశానికి పనికిరాదు అది. జపాన్ పోతే జపనీస్ మాట్లాడతారు, చైనీస్ పోతే చైనీస్ మాట్లాడతారు. కాబట్టి ఏంటంటే లింక్ లాంగ్వేజ్ అది. అందువల్ల ఏంటంటే అన్నిటికన్నా స్థిరంగా ఉండేటువంటి భాష. కేయూరాణి విభూషయంతి పురుషము గారాన చంద్రోజ్వల. పంపించాగా, చదివారా? సంస్కృతం నేర్చుకుంటున్నారు కదా కొంతమంది. ఏది ఏదో భారతి ఏదో ఉంది, ఆ భారతిలో ఆ సంస్కృత శ్లోకానికి అర్థం తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే పూర్తిగా సంస్కృత పదాలను ఉపయోగిస్తారు. కనుక పెద్దవాళ్ళు ఏం చెప్పారో తెలుసా, మీకు తెలియనటువంటి విషయం చెప్తారు. పెద్దవాళ్ళు చెప్పిన మీరు చదువుకున్నప్పుడు చెప్తారు. వాళ్ళు ఎట్లా మాట్లాడేవాళ్ళు తెలిసిన, ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలు పెడితే ఇంగ్లీషే మాట్లాడతారు, మధ్యలో తెలుగు రాదు. సంస్కృతమే మాట్లాడతారు. విశ్వనాథ సత్యనారాయణ గారు గొప్ప శతాధిక గ్రంథకర్త. ఆయన సంస్కృతం కానీ తెలుగు కానీ మేము చూసాం, ఆయనతో మాట్లాడాం. ఏమనుకుంటారు అందరూ ఆయన చూసి, జనరల్గా అందరూ ఈ పిలకలు గుంట్లు ఇవన్నీ చూస్తే వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, మాకు పెద్ద ఇంగ్లీష్ పండితులమే అని అనుకుంటారే, అది ఒక అజ్ఞానం వాళ్ళకి. ఆయనకు వచ్చినంత ఇంగ్లీష్ ఉండేవాడికి రాదు. ఆయన చదివిన ఇంగ్లీష్ పుస్తకాలు ఇంకోటి చదవాలి. ఇంగ్లీష్లో వాళ్ళు అనుకుంటారు, ఇంగ్లీష్ మీకేం బాగొచ్చు, గుండు పిలకలు వేసుకున్నటువంటి వాళ్ళు మీకు అనుకుంటారు. అప్పుడు చెప్పారు అనమాట, చెప్తుందంటే నీకు ఇంగ్లీష్లో ఏం చదువుకున్నావురా చెప్పు చూద్దాం, నోరు పెడతారు. ఏది ఇంగ్లీష్లో 4 ముక్కలు 4 పుస్తకం ఉంటాయి కదా, జూలియస్ సీజరు ఏవో పాటో వాడు చదువుకొని పెద్దది అట్లా. అవి ఏమో ఏంటి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటివి ఆ పుస్తకాలు అవి కానీ నిజమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి సంస్కృత భాషలో ఉండేటువంటి పుస్తకాలు ఉన్నాయి అవి. అదనమాట. అందుకని మనం ఏంటంటే ఆ ఇంగ్లీష్ భాషని సిఆర్ రెడ్డి గారు అన్నారు, కట్టవంచి రామలింగారెడ్డి గారని. ఆయన దగ్గర ఉపన్యాసాలు చెప్పినటువంటి మా శర్మ గారు ఆయన చెప్పినటువంటి మాట చెబుతున్నాం. ఒరేయ్, ఇంగ్లీష్ని ఎలా వాడుకోవాలని తెలిసిన, చెప్పుల్లాగా వాడుకోవాలరా. అది అంటే అర్థమైందా? చెప్పులు ఖరీదు ఒక 2000 పెడితే కానీ చెప్పులు రావు. కాలికి కిందకేసి తొక్కుతాం, తీసుకెళ్ళి బయట పెడతాం. గుడికి పోయినా బయట, ఇంట్లో కూడా బయట. ఇది మల్లెపూలు 10 పైసలు పెట్టి కొంటాం, ఆయన నెత్తి మీద పెట్టుకుంటే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతాం. ఇది సంస్కృత భాష అంటే అదిరా అని. కాబట్టి అంతటి పవిత్రమైనటువంటిది అని అనమాట. అంత విషయం. అందుకే సధేతి సహా హనుమ తధేతి, ఆ విధముగానే అవుగాక అనుకు ప్రతిజ్ఞాయ, ప్రతిజ్ఞ చేసి మారుతి అంటే మరుతి యొక్క కుమారుడు, మారుతి వాయువు యొక్క కుమారుడు. ఆయన ఎటువంటి వాడంటే భీమ విక్రమ. ఈ పదం ఎందుకు ఇస్తున్నాడంటే రాబోయే కార్యక్రమం ఉందంటే అందుకేసాడు. రాబోయే ఒక కార్యక్రమం ఉంది, అందుకనే
వాల్మీకి గారి పదం ఏదంటే అది భీమ విక్రమ. భీమ భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. ఆయన పరాక్రమాన్ని అసలు ఆయన మనిషిని చూసే పరిగెత్తారు రాక్షసులు. అందుకు రాబోయేది ఉన్నది, అందుకని ముందుగానే పదం వేశాడండి. ఎవరు? మన వాల్మీకి గారు చేసి ఆ భీమ విక్రమ అమ్మవారికి వైదేహీం, ఆ సీతాదేవికి శిరసా వంద్య, శిరస్సుతో వంద్య, నమస్కరించి. అంటే అర్థం ఏమిటి? శిరస్సుతో వంచి అంటే శిరస్సు వంచి అని, వంద్య అంటే శిరస్సుతో వంచి అంటే అర్థం సాష్టాంగ నమస్కారం చేసి అని అర్థం. అర్థమైందా? సాష్టాంగ నమస్కారం అంటే శిరస్సు వంచేసాడంటే భూమి మీద పడేశాడు అంటే అర్థం ఏంటి? సాష్టాంగ నమస్కారం చేసేసాడు. అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఎంత భక్తుడో చూసుకోండి, ఎంత విశేషమో ఇది. శిరస వంద్య చేసి వైదేహీ, ఆ సీతాదేవి చేసి గమనాయ గమనాయ ఉపచక్రమే, అక్కడ వెళ్ళి తీసుకోవాలి. గమనాయ వెళ్ళుట కొరకు, ఉపచక్రమే ప్రారంభించెను. తిరిగి వెళ్ళటానికి, ఇంటికి వెళ్ళటానికి, రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళటానికి ప్రారంభించాడు అని చెప్తున్నాడు. నమస్కారం చేసి సరే అమ్మా అని అన్నాడు. ఇక ఆ తర్వాత ఆ సందర్భంలో హనుమంతుడు తిరిగి ప్రయాణం అవుతుంటే సీత దుఃఖంతో, ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటనంటే ఇప్పటిదాకా తనకి ఎంతో ఆప్తుడు, చుట్టాల కన్నా గొప్ప, ఇంకా రామచంద్రమూర్తి కన్నా గొప్ప, అంతటి గొప్పవాడు తన దగ్గర ఉండేటప్పటికీ ఏమాత్రం భయం లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఆ మనిషికి ఒక్కసారి నేను వెళ్ళొస్తాననేటప్పటికీ కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయి. ఇది మనకు ఉన్నటువంటి, ఎప్పుడైనా చూడండి ఊరికి వెళ్ళొస్తుంటే అమెరికా వెళ్ళొస్తానమ్మా నేను, వెళ్ళొస్తా, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు కళ్ళమ్మట నీళ్ళు గిర్ర తిరుగుతుంటాయి. ఇది కూడా మేము అనుభవించాం అనమాట. ఇదనమాట అమెరికా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు, అమెరికాలో వాళ్ళని వదిలి వెళ్ళేటప్పుడు, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఈ విధంగా కొంతకాలం అనుభవిస్తుంటారు అందరు, ఎవరైనా సరే. అదనమాట. అందుకని ఆ విషయం ఇక్కడ చెబుతున్నాడు అనమాట. ఇది ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఇంకా ఈ సందర్భంలో సీత దుఃఖంతో అంటున్నది, జ్ఞాత్వా సంప్రస్థితం దేవి జానకి దేవి సంప్రస్థితం జ్ఞాత్వా వానరం మారుతాత్మయం, వానరం మారుతాత్మయం, వాయుదేవి కుమారుడైన వానరో హనుమను జ్ఞాత్వా తెలుసుకొని, సంప్రస్థితం వెళ్ళటానికి సిద్ధంగా అయినాడు. ఆయన సంప్రస్థితం వెళ్ళటానికి సిద్ధంగా అయినాడు. అప్పుడు దేవి జానకీదేవి బాష్పగద్గదయా వాచ, బాష్పగద్గదయా వాచ, బాష్ప అంటే కన్నీళ్ళు వస్తున్నాయి, గద్గద స్వరంతో ఆమె ఈ విధంగా మైథిలి వాక్యం అబ్రవీత్, ఈ విధంగా ఆ సీతాదేవి పలుకుతుంది. పాపం కళ్ళమ్మట నీళ్ళు వస్తుంది, గిరగిర గిరగిర. ఎంత విశేషమో చూడండి అనమాట. ఆప్తులు దూరం అయిపోతుంటే గిరగిర కళ్ళమ్మట నీళ్లు తిరుగుతుంటాయి. అది మనకు సహజంగా ఉన్నటువంటి లక్షణాన్ని మన వాల్మీకి గారు చెబుతున్నారు. అది అనమాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సీతాదేవికి అత్యంత ఆప్తుడు ఎవరు అంటే ఒక ఆంజనేయ స్వామి వారే. అట్లనే ఆంజనేయ స్వామి వారు ఈ దేవుడు, సాక్షాత్తు పరమదైవము ఎవరంటే అమ్మవారేను. అనగా లలితా పరమేశ్వరికి నిజమైన భక్తుడు ఆంజనేయ స్వామి, అది అర్థం. అమ్మవారు ఆంజనేయ స్వామి. అది మనకు భక్తులు గురించి చెప్పాలి అని అంటే మొట్టమొదటి ఆంజనేయ స్వామి చెప్పాలి, తర్వాత మిగిలిన వాళ్ళు. అట్లా సరే. అది తర్వాత దుఃఖంతో అంటుంది, కుశలం హనుమాన్ బ్రూయా సహితో రామ లక్ష్మణౌ సుగ్రీవంచ సహా అమాత్యం వృద్ధాన్ సర్వాంశ వానరాన్ బ్రూయాహ త్వం వానర శ్రేష్ఠ కుశలం ధర్మ సంహితం. వానశ్రేష్ఠ, వనశ్రేష్ఠ, ఏ హనుమా, రామలక్ష్మణవు సహితవు, రామలక్ష్మణులు కూడా ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా అడిగానని చెప్పు. ఆ సందర్భంలో ఇంకా ఉంటారు పక్కనే సుగ్రీవంచ సహ అమాత్యం, సుగ్రీవుడు ఉంటాడు, సుగ్రీవుడి పక్కన అమాత్యులు ఉంటారు, వృద్ధులైన వానర వీరులు, జాంబవంతుడు, వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరినీ కూడా నేను ధర్మ సంహితముగా క్షేమములు అడిగి తినని చెప్పు. ధర్మ సంహితం కుశలం. ఇప్పుడు సహజంగా మనం లోకంలో కూడా ఇదిగో వాళ్ళని అడిగానని చెప్పవా అని అంటుంటారు చూడండి. అడిగానని చెప్పు, ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే సుందరకాండలోంచి వచ్చింది, మూలం అది.
అడిగానని చెప్పు అనంటే అర్థం ఏమిటి దీనిలో? ధర్మ పదం వేస్తాడు. ధర్మ సంయుతముగా క్షేమములు అడిగి తిని, నీవు ధర్మముగా క్షేమముగా అంటే ధర్మ సహితమైనటువంటి క్షేమముగా ఉండుము, అది అర్థం ఇక్కడ. ధర్మ సహితముగా, అది అనగా ధర్మ సహితముగా క్షేమముగా ఉండే పరమాత్మ నిన్ను అనుగ్రహించుగాక, అది అర్థం. అంతటి దూరమైన అర్థం ఉంది. అడిగానని చెప్పున్నానంటే ఏమిటనంటే పరమాత్మ అనుగ్రహించి పరమాత్మ అడిగాడని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే తనే పరమాత్మ, ఎవరైతే అంటున్నారో వాళ్ళు అట్లా అన్నమాట. అని ఈ విధంగా అందరినీ అడిగానని చెప్పు. పేరు పేరున జాంబవంతుడు, సుగ్రీవుడు, ఆయన నల నీల ఉన్నారు మంత్రులు, ఇంకా మహిందూదులు, గంధమాదనుడు, ఇంకా అనేక మంది మహావానర వీరులు ఉన్నారు. వాళ్ళందరినీ పేరు పేరున అడిగానని చెప్పు. అంతరు యథా సచ మహాబాహు మాం తారయతి రాఘవ, మాం నన్ను రాఘవ రాముడు తారయతి. తారయతి అంటే దుఃఖ సాగరం నుండి తరింపజేయటం అనమాట. దానికి అస్మా దుఃఖాంబు సంరోధాతు, నా దుఃఖాన్ని సముద్రం నుంచి తరింపజేయటానికి త్వం నీవు సమాధాతు మర్హసి, ఇక్కడ చెప్పాడు. త్వం సమాధాతు మర్హసి, ఉపాయం నీవే చెప్పగలవాడవు. అది రామునికి ఒక ఉపాయం చెప్పాలి. నన్ను ఈ దుఃఖ సాగరం నుంచి బయటపడేయడానికి రామచంద్రమూర్తికి ఒక ఉపాయం ఏదైనా నువ్వే చెప్పాలయా. చూసా అంటే అర్థమే చూసుకో, ఎంతటి స్టేజీకి ఎక్కడికి వెళ్ళిపోయినారో చూసుకోండి మరి. అందుకనే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా అన్నది. అందుకని మన ఆంజనేయ స్వామిని చూడంగానే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా అనే మాట రావాలి. ఈ కార్య నియోగంలో, కార్యం నియోగించడం, కార్యం పనిచేయటంలో నీ అంతటి సముద్రుడు ఎవరు లేరయ్యా స్వామి, కాబట్టి నా కార్యాన్ని నీ భుజాల మీద పెడుతున్నాను. అక్కడ సంగతి సరే. మనం ఆ స్వామి వారిని చూడంగానే త్వమస్మిన్ కార్య నిర్యోగే, అయ్యా నాకు ఒక కార్యం ఉంది, ఆ భారం నేను మోయలేకపోతున్నాను, నా వల్ల కాదయ్యా, కాబట్టి నీ భుజాల మీద పెడుతున్నాను, ఏ హనుమ నమస్కారం చేయవయ్యా. సరేలే, ఓ పెద్ద కొండలే మోసం, పెద్ద లెక్క ఇది నాకు అనుకుంటాడు. ఏమిటి నీ కార్యనిర్యోగం, ఉద్యోగం లేదయ్యా, ఉద్యోగం అయ్యా, సరే రేపు వస్తుందిలే 4 రోజుల్లో అని అంటాడు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. ఏమంటే సుందరకాండని పఠనం చేయండి, 15 రోజులు ఉద్యోగం వస్తుందని చెప్పారట ఎవరు. నిజంగా చేశారట, నిజంగా వచ్చింది. ఆయన వచ్చి నాకు వచ్చి చెప్పాడు సుందరకాండ. ఆయన సుందరకాండం వచ్చి ఇట్లా సుందరకాండ మహత్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. అయితే అది చేయటం అనేటువంటిది ఒక గురువు, తర్వాత ఒక భక్తి శ్రద్ధలు ఇవన్నీ ఉన్నాయి వాటితోటి. అట్లా ఉండేటువంటి వాడు కొంతమంది ఉన్నారు. నాకు శిష్యుడు వైజాగ్లో ఉన్నాడు. అతను సాఫ్ట్వేర్, మొత్తం ఇల్లు మొత్తం ఆంజనేయ స్వామి, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర. ఇతనికి కూడా బాగా సుందరకాండలు ఎక్కడ అడిగితే అక్కడ చెప్తాడు ఇతను. అట్లా అనమాట. నా పుస్తకాలు మొత్తం వచ్చిందంటే పుస్తకం ఉండాల్సింది తన దగ్గర, అట్లా అనమాట. అటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఆంజనేయ స్వామి వెంట వస్తూనే ఉంటుంటాడు. అది అంత గొప్ప విశేషం. ఏదో ఊరిక పోనీలో వస్తే వచ్చింది, పోతే పోయింది, వచ్చే నష్టం ఏముంది, ఏదో కాసేపు 5 నిమిషాలు అనుకునేటువంటి వాడికి హనుమంతుడు పక్కనే ఉండడు. అంటే అర్థం ఏందనమాట, కాసేపు ఊరిక చౌకగా కాసేపు అట్టుండి కాసేపు ఇట్టుపోవటం. ఆ సమయానికి శనివారం మంగళవారం వచ్చింది అనుకోండి, విశేషంగా ఉంటాయి అక్కడ, తమలపాకులు దిక్కుతాయి, కాస్త ఏదో పెడతారు, తినచ్చు. అది వెళ్ళేటువంటి ఒక బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాచీలు ఇవన్నీ కూడా తిరుగుతుంటాయి. అది కాదు కావాల్సింది. హనుమగారిని చూడంగానే వెంటనే నీకు వాక్కు రావాలి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా, ఏదైనా మాట వచ్చిందా, అది కావాల్సింది. ఆయన ఏది నువ్వు నాకు వాటిని ఏమంటారు, ఆకు పూజలు చేయించో, దానికోసం నీకు టన్నులు ఇస్తాను నేను అని కాదు. ఆయన దాని మీద సంతోషంగా, నాకెందుకయ్యా, నాకు కావాల్సినంత ఉంది, అమ్మవారే నాకుండగా నీ ఆ పూజలు ఏమిటి, అది ఏమిటది కావాల్సింది నాకు, నేను అమ్మవారితో ఏమన్నానో ఆ మాట చెప్పు చాలు. అమ్మవారు ఏమన్నదో మళ్ళీ నాకు ఆ మాట చెప్పు, సంతోషిస్తా. అది అమ్మవారు ఏమన్నది, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా అని ఆమె స్పష్టంగా అన్నది. నాతో నా యొక్క సామర్థ్యాన్ని గురించి చెప్పేసింది, ఓ పెద్ద సర్టిఫికెట్ ఇచ్చేసింది. అది చెప్పు నాకు. అది
వాటికి విశేషమైన శక్తి ఉంటుంది. మిగిలిన వాటికన్నా విశేషమైన మిగిలిన వాటికి ఏదో శక్తి ఉంటుంది, లేకపోలేదు అనుకుందా. అసలు విశేషమైన శక్తి ఇది అన్నమాట. అందుకు హనుమ సంతోషిస్తాడు అనమాట. సరే అందరిని అడుగని చెప్పింది. చెప్పిన తర్వాత ఇక 5వ శ్లోకంలో అంటున్నారు, జీవంతి మాం యథా రామ సంభావయతి కీర్తివాన్ తత్తథా హనుమన్ వాచ్యం వాచా ధర్మం అవాప్రుహి. హనుమ, కీర్తివంతుడైన రామచంద్రమూర్తి నేను జీవించి ఉండగా, జీవంతి మాం, మాం నేను, జీవంతి జీవించి ఉండగా, రామ రామచంద్రమూర్తి యథా ఏ విధముగా, సంభావయతి కీర్తివాన్ జీవించి నన్ను ఓదార్చున్నట్లు చేయాలి, నీవు తగిన మాట సహాయం చేయాలి. ఏంటి చివరికి రామచంద్రమూర్తి ఆయన నేను బతికుండంగానే, నీ 2 నెలలు అయిపోతే పోతా నేను, కాబట్టి ఈ లోపలలోనే చేయాలి. ఈ లోపల చేయాలంటే రామచంద్రమూర్తి రావాలి, అప్పుడు నేను బతికుంటాను. అప్పుడు బతికుంటే అప్పుడు అనమాట రామచంద్రమూర్తి నన్ను ఓదారుస్తాడు. ఇవన్నీ జరగాలి అంటే నీవు మూలము. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ. ఇక్కడ కలపాలి మళ్ళీ. అర్థమైందా? ఈ వాక్యం తీసుకొని ఇక్కడ కలపాలి. కాబట్టి కాబట్టి నువ్వు నీవు తగిన మాట సహాయం చేసి పుణ్యం, ధర్మం కట్టుకోవాలి. ధర్మం, నీవు ఇంత పని చేయాలంటే రామచంద్రమూర్తి నా దుఃఖం పోగొట్టాలని రామచంద్రమూర్తి రావాలి. ఇవన్నీ చేయాలంటే ఆయనకు నువ్వు సహాయం చేయాలన్నయ్యా. ఆయనకి నువ్వు సహాయం చేస్తే అప్పుడు జరుగుతుంది. ఆమె కనిపెట్టేసింది. ఏమిటి? హనుమ లేనిదే కార్యం పూర్తి కాదు. ఒక్క రామచంద్రమూర్తి వచ్చినా ఏది కాదు అని ఆమెకు బాగా తెలిసింది. అనగా అంటే అమ్మవారికి అంతా తెలుసు. ఎందుకంటే హనుమ లేనిదే ఈ రామాయణం పూర్తి కాదు. రామచంద్రమూర్తి కార్యం పూర్తి చేయాలంటే హనుమ లేనిదే ఏమీ కాదు అనేటువంటి విషయం బాగా తెలుసు అమ్మవారికి. అందుకని నీవే ప్రధానం, దీనికి సంబంధించిన పనులు చేయాలి. నిత్యం ఉత్సాహయుక్తాశ్చ వాచస్తృత్వా త్వయేరితాః వర్ధిష్యతే దాశరథే పౌరుషం మత్ అవాప్తయే. హనుమ నిత్యం ఉత్సాహభరితంగా మాటలు దాశరథికి చెప్తూ ఉండాలి. రాముడికి, రాముడు దుఃఖంతో ఉంటాడు కదా, దుఃఖంతో ఉంటుంటాడు కదా, నువ్వేం చేయాలి? ఉత్సాహమైన మాటలు చెప్పాలి ఆయనకి. ఇదిగో రామచంద్రమూర్తి మనం వెళ్తున్నాం, ఇంకేముంది ఇదేననేటువంటి కాదు, ఉత్సాహంగా చూపిస్తుండాలి, మాటలు చెబుతుండాలి ధైర్యంగా. ఆ మాటలు విని నన్ను పొందవలన పౌరుషం వృద్ధి చెందుతూ ఉంటుంది. రామచంద్రమూర్తి నువ్వు దుఃఖపడాల్సిన పని లేదు, ఇదిగో అస్త్రాలన్నీ రెడీ చేసుకో, అంతా చేసుకో, నేను ఉన్నాను, వస్తున్నాను, ముందు నడుస్తున్నాను, రా అనేటువంటి మాటలు ఉండాలి. అట్లా ఆయన్ని ఉత్సాహపరుస్తూ ఉండు ఎల్లప్పుడూ. మత్సందేశయుత వాచః త్వత్థ శ్రుత్వైవ రాఘవః పరాక్రమ విధిం వీరో విధివత్ సంవిధాస్యతి. ఆ రాముడు నా సందేశమును నీ మాటల ద్వారా వినినంతనే పరాక్రమమును యథావిధిగా ప్రదర్శించును. పరాక్రమ విధిం వీరో విధివత్ సంవిధాస్యతి. తన యొక్క పరాక్రమ విధం వీరః రామః సంవిధాస్యతి విధివత్. విధివత్ అంటే శాస్త్ర ప్రకారం, అంటే యథాప్రకారం. అనగా తన యొక్క పరాక్రమాన్ని యథాప్రకారం అంటే యుద్ధంలో చూపిస్తాడు. తన యొక్క పరాక్రమం 100 అస్త్రములు ఉన్నాయి ఆయనకి, మహాబలుడు ఆయన, చాలా గొప్పవాడు ఆయన. అటువంటి వాడు తన యొక్క పరాక్రమం అంతా చూపించేస్తాడు. కాబట్టి మత్ సందేశయుతావాచ, నా మాటలు చెప్పంగానే ఆయన విని, రాఘవ శృత్వా విని వెంటనే పరాక్రమం చూపించేస్తాడు. నా మాటలు చెప్పంగానే ఇంకా యుద్ధం ప్రారంభం అవుతుంది అనేది అనుకుంటూ ఇక అంటున్నది. ఈ హనుమంతుడు రామ పరాక్రమాన్ని గురించి చెప్తున్నారు. ఆంజనేయ స్వామి వారు చెబుతున్నారు. సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ శిరసి అంజలి మాధాయ వాక్యముత్తరమబ్రవీత్. అలా శిరసి అంజలి మాధాయ ఇది అలా నమస్కారం చేస్తూ అమ్మవారికి హనుమ మళ్ళీ తిరుగు సమాధానం. చూడండి ఇది ఏంటి, ఎలా నడుస్తున్నది. ఆమె మాట్లాడిన తర్వాత ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడిన తర్వాత ఆమె మాట్లాడుతుంది. స్టేజీ మీద ఎవరున్నారు? ఇద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరే కథ నడుపుతూ ఉన్నారు. వీళ్ళిద్దరు, ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన డైలాగులు చూసుకోండి, ఈయన మాటలు ఎట్లా ఉన్నాయో. సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ శిరసి అంజలి మాధాయ వాక్యముత్తరమబ్రవీతు. ఇక అంటున్నాడు 14లో, క్షిప్రమేషది కాకుస్థ. కాకుస్థ రామచంద్రమూర్తి
హరివృక్ష ప్రవరైరుత. హరివృక్ష, హరి అంటే వానరులు, వృక్ష అంటే ఎలుగుబంట్లు. ఈ వానరులు ఎలుగుబంటులతో కూడి క్షిప్రం వెంటనే ఏష్యతి ఇక్కడికి వచ్చును. ఈ వానర సేనతో రామచంద్రమూర్తి వెంటనే నేను చెప్పంగానే మొత్తం ఈ కోట్ల కొలది వానరులతో ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి వచ్చేస్తారు. ఎస్తే ఇది విజిత్యారీన్ శోకం వ్యసన ఇష్యతి. కాబట్టి అప్పుడు ఆ రాముడి యుద్ధమున విజిత్య అరీన్, అక్కడ మాట పడింది విజిత్య అరీన్. అరీన్ అంటే శత్రువులను, విజిత్య జయించి, యుధి యుద్ధమునందు, యుద్ధమునందు అరీన్ శత్రువులను, విజిత్య జయించి, శోకం వ్యపన ఇష్యతి నా దుఃఖాన్ని, నీ దుఃఖాన్ని పోగొడతాడు అని ఎవరు అంటున్నారు? ఇక్కడ దీనిలో సీతాదేవితో హనుమ చెబుతున్నాడు. ఎవరి పరాక్రమం? రాముని పరాక్రమం గురించి చెప్తున్నాడు. ఇవి హనుమ యొక్క మాటలు. హనుమ యొక్క మాటలు. క్షిప్రమేషతి కాకుస్థ అనిరుక్ష ప్రవరైర్వత యస్తే ఇది విజిత్య అరీన్ శోకం వ్యపనయిష్యతి. నీ శోకాన్ని పోగొడతాడు శత్రువులను సంహరించి. నహి పశ్యామి మత్యేషు వానరేషు సురేషు వా యస్తస్య క్షిపతో బాణాన్ స్థాతుం ఉత్సగతే అగ్రతః. రాముని గురించి ఇప్పుడు చెబుతున్నాడు. రాముని శర పరంపరలోకి ఎదుట నిలిచేటువంటి వాడు మానవులలో ఎవడూ లేడు. ఒకటి మత్స్యేషు నహి పశ్యామి, మానవులలో ఏ ఒక్కడూ లేడు. నేను చూశాను, నాకు తెలుసు. వానరేషు, పోనీ వానరుల్లో ఉన్నాడా? అసలు వాలి పడిపోయినాడు వాడు. వాలి అంటే అర్థం వానరుల్లో కూడా రాముని పరాక్రమం ముందు నిలబడేవాడు ఒక్కడూ లేడు. సరే, సురేషు దేవతల సంగతి చూద్దామా అంటే దేవతలు నిలబడలేరు. అనగా ఏమిటనమాట? భూలోకంలో ఉన్న వానరులు నిలబడలేరు, స్వర్గంలో ఉన్న దేవతలు నిలబడలేరు. యస్తస్య క్షిపతో బాణాన్ స్థాతం ఉత్సగతే కృతః. ఆ రాముని యొక్క బాణములకు ఎవరు ఎదిరించి నిలబడలేరు అని చెబుతున్నారు. రాముని యొక్క పరాక్రమం అదమ్మా, ఇది నేను చూశాను. రాముని యొక్క బాణం ఎలా వెళుతుంటుందో నేను చూశాను. ఆ బాణం ఎట్లా వెళుతుంది అని అంటే వాయు వేగంతో వెళుతుంటుంది. ఆ వెళుతున్నప్పుడు సరాసరి వెళ్ళిపోతుంది. సప్తతాళ భంజనం అప్పుడు చూశాను నేను. బాణం ప్రయోగించాడు. ఆ 7 తాటి చెట్లు ఈ బాణం ఒక్కటి నరుకుతూ గిరా గిరా అచ్చక అచ్చక నరుకుతూ వెళ్ళిపోయింది ఆ బాణం. ఆ బాణం వెళ్ళి ఎక్కడో ఒక చోట ఆ కొండ ఉంటే కొండని తాకి అక్కడి నుంచి తిరిగి ఆ రామచంద్రమూర్తి ఆ తూణెరులో వచ్చి జరిగింది. నేను కళ్ళంటే చూశాను. రాముడు అంటే ఏమిటి? వాయుకి వేసేసాడు బాణం. ఎట్లా వెళ్ళింది? బర్రని వెళ్ళిపోయింది. వాయు వేగంతో వెళ్ళింది. వాయు వేగంతో వెళ్ళి వాలిని పడగొట్టింది. నేను ఇవన్నీ చూశాను. నేను ఏమిటనుకున్నారు? రాముడు అంటే నాకు బాగా అర్థమైంది. ఎవరు మానవుల్లో ఎవరు నిలబడలేరు, దేవతలు నిలబడలేరు, రాక్షసుల్లో నిలబడలేరు, ఎవరు నిలబడలేరు. ఎందుకు చెబుతున్నాడంటే రేపొద్దున ఎవరన్నా ఆ రావణాసుడి వైపు పొరపాటున దేవతలు ఎవరైనా వచ్చి మేము సహాయం చేస్తామండి అని అంటే వాళ్ళు నిలబడలేరు. అందుకని తర్వాత చెబుతాడు, హనుమ చెబుతాడు. ఏమని చెబుతాడంటే, ఏ రావణాసుర, నీవు రామచంద్రమూర్తికి భయపడి దాక్కున్నామనుకో, ఎక్కడన్నా వెతికి మరి చంపుతాడు. మీ అన్న ఉన్నాడే, ఎవరు మీ అన్న? ఎవరు? కుబేరుడు. కుబేరుడి దగ్గర పోయి దాక్కున్నామనుకో చంపేస్తాడు. లేదు ఇంద్రలోకంలో పోయి ఇంద్రుడి దగ్గర పోయి దాక్కున్నామను చంపేస్తాడు. నువ్వు ఏ లోకంలో పోయి దాక్కున్నా నేను చంపేస్తాడు. అది ఎట్లా? రామబాణం వదులుతాడు, ఆ బాణం పరిగెత్తుకుంటూ పోతుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ చంపుతుంది. కాకాసుడి మీద వదిలాడు, ఇక వాడి పని చూసుకో, ఎవరో ఎంత అయింది. అది కూడా అక్కడ మనకి రావణాసుడు చెప్పేటప్పుడు వస్తుందేమో. ఇంత అంతా కూడా ఇంత పరాక్రమం, రాముని యొక్క పరాక్రమం హనుమకి తెలుసు అనమాట. అందుకు చెబుతున్నాడు ఇక. కాబట్టి ఆ రాముని ముందు ఎవ్వరూ నిలబడలేరు అని చెబుతూ 16వ శ్లోకంలో అపి అర్కమపి పర్జన్యమపి వైవస్వతం యమం సహి సోఢుం రణే శక్తః కవహేతో విశేషతః. రాముడు రణరంగంలో ఉండగా సూర్యునైనా, ఇంద్రునైనా, సూర్యపుత్రుడైన యమునైనా
సహజముగా ఎదిరించే సమర్థుడు కదా. అన్ని యుద్ధంలో వారిని సులభంగా జయించే సమర్థుడు. ఇక నీ నిమిత్తం విశేషంగా చెప్పవలసింది ఏమిటి? సూర్యుడినైనా గెలుస్తాడు, ఇంద్రుడినైనా గెలుస్తాడు, యముడినైనా గెలుస్తాడు, ఇంకా ఆయనకి తిరుగులేదమ్మా అని చెబుతున్నాడు. కాబట్టి ఇంకా ఎందుకు నీవు అనుమానించాల్సింది ఏం లేదు. యుద్ధంలో వారిని సులభంగా జయిస్తాడు. నీ నిమిత్తమే విశేషంగా చెప్పవలసింది ఏముంది? ఇంక ఏమీ లేదు. అపి అర్కమపి, సూర్యుడిని కూడా జయిస్తాడు. పర్జన్యమపి, పర్జన్యం అంటే మేఘుడు అని అర్థం అనమాట. ఇది ఇంకొక అర్థం ఏంటి? ఇంద్రుడు అని కూడా అర్థం. వైవస్వతం యమం, వైవస్వతం యమం అని అంటే, వైవస్వతం అని అంటే సూర్యుడు. ఆ సూర్యుడిని, యమం, ఈ యముణ్ణి, వీళ్ళు కూడా సహిసోఢం రణే శక్త, వీళ్ళందరూ కూడా ఎవరు? సహి స రామచంద్రమూర్తికి, సోఢుం అనగా సహించుటకు, ఎదిరించి నిలబడటానికి, నా శక్త ఎవరు? శక్తి లేనటువంటి వాళ్ళు అని చెబుతున్నారు. అనగా అర్థం ఏమిటి దీనిలో చెప్పేది? అష్టదిక్పాలకులు ఎవరైనా సరే వస్తే, నువ్వు ఏ రావణాసుర తర్వాత అన్నమాట, భవిష్యత్తు చెబుతున్నాడు. ఏ రావణాసుర, అష్టదిక్పాలకులు అందరూ కూడా రావణాసురుడికి ఊడిగం చేస్తుంటారు. రావణాసురుడికి ఇప్పుడు యుద్ధం వచ్చేటప్పటికి, ఒరే అష్టదిక్పాలకులు రండి, నాతో పాటు యుద్ధం చేయండి, నాతో పాటు యుద్ధం చేయండి అంటే అష్టదిక్పాలకులు తన వశం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? వశం చేసుకున్నాడు కూడా, రండిరా, వచ్చి నాతో పాటు రావణ మీద యుద్ధం చేయండి అన్నాడు అనుకోండి, వాళ్ళు వస్తారు. అయ్యా ఆయన చెప్పినట్టు వినాలి కదా. వచ్చారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఏమైనారు అని అంటే, ఒక్కడు కూడా నిలబడలా. రామచంద్రమూర్తి బాణం చూసేటప్పుడు ఎవడు గారు వాడు పరిగెత్తాడు, ఎవడు కూడా బతకడు. అంటే రాబోయేటువంటి మాటలు భవిష్యత్తులో ముందుగానే చెబుతున్నాడు. ఇది ఎక్కడ అక్కడ ఇది రావణాసురుని యొక్క సభాభవనంలో హనుమ చెప్పే ఉపన్యాసంలో వస్తాయి. వీళ్ళు ఎవరూ నిలబడరు, నీ ఇష్టం. నువ్వు ఉత్తర దిక్కునున్న మీ అన్న ఉన్నాడు, ఎవరు? కుబేరుడు. వాడి దగ్గర పోయి దాక్కున్నావో రామబాణం వస్తుంది, చస్తావు. ఇంకో దిక్కు వైపు దాక్కున్నా చస్తావు. ఎటుమైనా నువ్వు చంపుతాడు నిన్ను అని చెబుతాడు. అదనమాట. అందుకు చెబుతున్నాడు, ఎవరు కూడా, ఈ అష్టదిక్పాలకులు ఎవరు కూడా రామచంద్రమూర్తి ముందు ఎవరు నిలబడలేరు అని ఎవరు చెబుతున్నారు? హనుమ సీతాదేవి చెబుతున్నాడు. సహిసాగర పర్యంతాం మహీంసాసి తుమీహతే త్వన్నిమిత్తో హి రామస్య జయో జనకనందిని. జనకనందిని అన జానకీమాత, ఈ జయము నీ కొరకే కదా ఇదంతా. రాముడు సముద్ర వలయితే ఈ భూమండలం అంతయు, ఈ సముద్రం ఉన్నదండి మనకు. జాగ్రఫీలో కూడా ఏమని వస్తుంటుంది అంటే, అంతా కూడా 3 వంతులేమో నీళ్లు, 1 వంతు ఏమో భూమి అని మనకు చెప్పుకుంటూ వస్తుంటాం. వాస్తవానికి కూడా అంతే కదా ఉన్నది. అందుకని సముద్ర వలయితే భూమండలము అంతయు. మొత్తం 7 దేశాలు కలపండి, సప్త సముద్రాలు, సప్త మండలాలు, సప్త భూమండలాలు, అమెరికా దగ్గర నుంచి అన్ని కలపండి. మొత్తం కలిపితే భూమండలం. ఇది ఈ భూమండలం మొత్తాన్ని చెబుతున్నాడు. ఎక్కడో ఒక చోట అది కాదు చెబుతున్నది. ఈ భూమండలం అంతయు జయింప సమర్థుడు రామచంద్రమూర్తి. కాబట్టి జానకీమాత, కాబట్టి ఈ సముద్రం వలైతే భూమండలం అంతా జయించేస్తాడు ఆయన. ఇదంతా నీ జయము కొరకే కదా, నీ కొరకే కదా ఇదంతా చేసేది, ఇంకొకరి కోసం చేయటం లేదు కదా, నీ కొరకే అని చెబుతున్నాడు. ఇంకా చెబుతూ, తస్య తత్వచనం శ్రుత్వా సమ్యక్ సత్యం సుభాషితం జానకి మకుమేనేధ వచనం చ ఇదం అబ్రవీతు. హనుమంతుడు ఈ విధంగా చక్కనైన సత్యమైన మధురమైన మాటలు మాట్లాడాడు. చూసుకోండి, ఈ 2 శ్లోకాల్లో ఎలా చెబుతున్నాడో చక్కగా అర్థమయ్యేటట్టు, అమ్మవారికి అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పేశాడు. సమ్యక్ సత్యం సుభాషితం. సత్యం సుభాషితం, ఇక్కడ ఒక లక్షణం చెబుతున్నాడు. అక్కడ ఏమిటంటే చెప్పింది అమ్మవారికి దగ్గర కొంతమంది ఏం చెబుతారంటే, గొప్ప కోసం, అయ్యా నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, అయ్యా నువ్వు సాక్షాత్తుగా సరస్వతీ పుత్రుడవు, సాక్షాత్తుగా ఆ పుత్రుడవు, ఈ పుత్రుడవు, ఇంకేం గ్యాస్ కొట్టి కొట్టి ఆ పైలు పోయేదా కొట్టేస్తాడు. ఎందుకనంటే అర్థం ఏంటంటే, ఆ పొగిడితే మనకేదో పనులు అవుతాయి.
ఈ పొగట్టడం దీనిలో ఏంటి అన్ని అన్ని అసత్యాలు, ఒక్క సత్యం కూడా లేదు, ఒక్కటి కూడా ఉండదు, ఏమి ఉండదు. ఎందుకైనంటే ఆ పోయేది ఏదో పనులు ఉన్నాయి, ఆ పనులు కాస్త కావాలి ఏదో పని, అది కోసం పొగుడుతూ ఉంటారు. అయ్యా నీవు సరస్వతి పుత్రుడివి, నువ్వు లక్ష్మీ పుత్రుడివి, ఆ పుత్రుడివి ఈ పుత్రుడివి, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, నీ యొక్క అందచందములు, ఓహో అంత ఇంత అని ఈ విధంగా. దానిలో మీకు సత్యం చెబుతా. రాజకులైక భూషణుడు, రాజు అన్య తేజోదయశాలి శాస్త్రవ పరాగతుడు. భారతం గుర్తుకొచ్చింది దానిలో చెబుతా. భారతంలో మొట్టమొదట నన్నయ్య భట్టు గారు రాసిన పద్యంలో రాజరాజ నరేంద్రుని గురించి రాశాడు. ఏం చెప్పాడో తెలుసు, అబ్బా నువ్వు మహా పరాక్రమవంతుడివి, శత్రువుల్ని జయించేటువంటి వాడవు, అంతటి వాడు ఇంతటి వాడవు, అన్యరాజ తేజోదేశాల శాస్త్ర పరాగతుడు. అబ్బో ఏం చెప్పాడు. సరే రాశాడు. రాసిన తర్వాత 3 సంవత్సరాలు ఏమైంది, 2 సంవత్సరాలు యుద్ధం వచ్చింది. యుద్ధంలో రాజరాజ నరేంద్రుడిని చంపేశారు, ఊరికి ఊరిపోయాడు, అంత బహు తేలిక చంపేశారు. ఇక్కడ ఏం చెప్పారు, అన్యరాజ తేజోజయశాల శాస్త్ర వపర, అన్ని ఈ కవులందరూ కూడా ఏం చేస్తారు, ఆ రాజుగారిని గురించి ఆ బో బ్రహ్మాండంగా చెప్పేస్తారు. ఇది ఎందుకంటే అలా చెప్తేనే కదా వాళ్ళకి పనులు అయ్యేది. అట్లా అట్లా అనమాట. ఇక్కడ మాత్రం అది కాదు అని చెబుతున్నాడు. ఆంజనేయ స్వామి వారు అసత్యాలు చెప్పటం, ఆయన అసత్యం చెప్పడు, అది ఇక్కడ దీనిలో చెబుతున్నాడు. ఏదో పొగిడాడు రామచంద్రమూర్తిని, పొగిడితే ఆమెగారు సంతోషిస్తుంది అని అనుకుంటారేమో, కాదయ్యా అని చెబుతున్నాడు. ఇది దీనిలో గొప్ప విశేషం. ఆయనేం పొగడల రామచంద్రమూర్తిని, ఉన్న విషయం చెప్పాడు. అందుకని సమ్యక్ సత్యం సుభాషితం, అది పదం. ఈ చక్కని మాట ఈ విధంగా చెప్పాడు. అది ఒకటి. రెండో ఒక విశేషం ఉన్నది, వాక్య లక్షణం ఒకటి ఉన్నది. మనం వాక్యం కనుక చెబుతుంటుంటే, ఒక వాక్యం లేక ఒక మాట చెబుతుంటే దానికి ఒక లక్షణం ఉంది. ఏమిటంటే అది, ఆ లక్షణం కనుక ఉంటేనే అది సుభాషితము అవుతుంది, లేకపోతే కాదు. మనం అంటుకుంటాం ఉదయం పొద్దున్నే రేడియోలోనో టీవీలోనో సుభాషితం అని వస్తుంది, ఏదో ఒకటి చెబుతూ ఉంటారు ఇట్లా. అది ఎలా ఉండాలి అని అంటే, అది నిజంగా సత్యమై ఉండాలి. ఏదో పొగడటం దాని ప్రకారంగా అట్లా ఉండకూడదు. ఇది సుభాషితానికి ఉన్నటువంటి లక్షణం. ఒక సుభాషితం అంటే ఒక మంచి వాక్యం చెబుతున్నాం, ఆ చెబుతుంటే ఆ మనిషిది ఈ వాక్యం వలన అతడు జ్ఞానం సంపాదించి గొప్ప ఉన్నతుడు కావాలి. అట్లా ఉండాలి. అది వాక్యాల సుభాషితానికి. సమ్యక్ సత్యం సుభాషితం అట్లా ఉండాలి అని పరోక్షంగా మనకు వాల్మీకి చెబుతున్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా జానకి బహుమేనే అథ వచనం చ ఇదం అబ్రవీతు. ఈ విధంగా మధురమైన వచనం జానకీదేవి హనుమంతుని ప్రశంసిస్తూ ఇట్లు ఈ విధంగా మళ్ళీ మొదలు పెడుతూ ఉన్నదనమాట. తస్య తద్వచనం శ్రుత్వా, ఆ హనుమంతుడి యొక్క మాటలన్నీ విని, అవి ఎటువంటి మాటలు, హనుమంతుడు చెప్పినటువంటివి, సమ్యక్ సత్యం సుభాషితం. ఈ పదాలు మీకు గుర్తు రావాలి. ఆంజనేయ స్వామి వారిని చూడగానే, అయ్యా నువ్వు అబద్ధాలు చెప్పేవాడు కాదయ్యా, నువ్వు అబద్ధాలు చెప్పేవాడు కాదు, ఉన్న నిజాలు చెబుతావు, సమ్యక్ సత్యం సుభాషితం అని ఎవరన్నారంటే నిన్ను గురించి అమ్మవారే చెప్పింది. అదనమాట, సమ్యక్ సత్యం సుభాషితం అని ఈ విధంగా మెచ్చుకొని హనుమంతుడు కలిగినటువంటి ఆ మాటల్లో విశేషాన్ని చెబుతూ ఇంకా హనుమంతుని ప్రశిస్తూ మళ్ళీ ప్రారంభిస్తుంది, మళ్ళీ ఈమె యొక్క మాటలు. తతహతం ప్రస్థితం సీత వీక్షమాణ పునః పునః భర్తృ స్నేహాన్వితం వాక్యం సౌహార్దాత్ హనుమాన్ సౌహార్దాత్ అనుమానయత్తు అనుమానయత్తు సౌహార్దాత్ అనుమానయత్తు. తిరిగి ప్రయాణం అవుతున్నాడు ఆంజనేయ స్వామి వారు. మాటి మాటికి చూస్తున్నది. ఆయన నెమ్మదిగా ఏదో సర్దుకుంటున్నాడు. ఆ చిన్న చూడమని సరిగా సర్దుకోవటము ఏవో మరి ఇట్లా ఈ విధంగా ఆయన ఏదో ఒక్కొక్క అడుగు ఏదో మరి వెనక్కి వేస్తూ ఉన్నాడు. చూస్తుంటే వెళ్ళిపోయేటట్టున్నాడు. ఆయన తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. ఇప్పుడు తన భర్త రామునిపై హనుమంతుని గారి స్నేహములు సూచించే మాటలు మళ్ళీ మనసులో హనుమంతుని ప్రశంసించారు. మళ్ళీ ఈ అంటున్నది ఏమిటి, ఎంతసేపటికి ఆయన నేను వెళ్ళిపోతాను అనేటప్పటికీ ఈమెకు దుఃఖం ఆగటం లేదండి. అది అసలు విషయం. నేను వెళ్ళిపోతానమ్మా, నేను ఇక వెళ్ళి
కార్యక్రమం పూర్తి చేస్తానని ఈయన దుఃఖం ఆవిడ. ఎందుకంటే నువ్వు ఉన్నంతసేపు నాకు దుఃఖం లేదయ్యా. నువ్వు ఉన్నావు అనుకో, ఒకవేళ రావణాసురుడు వచ్చాడు, వాడు చచ్చాడేవాడు. ఒకవేళ వాడు వచ్చాడు, వాడు చావు మూడింది వాడికి. అంటే అంటే అంతటి దీనిలో ఉంది ఇదన్నమాట. కాబట్టి నువ్వు ఉన్నావంటే నాకు అసలు భయమే లేదు. ఈ రాక్షసులు కాదు కదా, ఎవడు కూడా ఏం నాకు భయం లేదు. అది అంతటి అనమాట. ఇక అంటున్నది అమ్మవారు, ఇది వామన్య సేవీరా వస ఏక హరిందమా కస్మిన్ సిత్ సంవృతే దేశే విశ్రాంత సో గమిష్యసి అంత మాట అంటుంది చూసారా. ఓ లేక ఇంత మాట అంటున్నారు. కొంతమంది చుట్టాలు రేపు ఇంక వెళతామండి, ఏదో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారనుకో, ఇక వెళతామయ్యా బాబు అంటే, ఇంకా 2 రోజులు ఉండిపోవాయా. వాళ్ళకు ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని పోగొట్టుకోలేక, పోవచ్చులే తొందర ఏముంది, 2 రోజులు ఉండిపోవచ్చులే అంటుంటారు. మనకు సహజంగా ఎవరు బాగా ఆప్తులైనటువంటి వాళ్ళు అనమాట, వాళ్ళు పోతుంటారు. ఇవి కొంతమంది ఉంటారు, సరే కానీ తొందర కానీ అని అంటారు. ఎందుకు తొందరగా వీడిని వదిలించుకోవాలి, అది కొంతమంది ఉంటారు అక్కడక్కడ. కానీ ఇక్కడ అట్లా కాదు. ఆంజనేయ స్వామి వారు వెళుతున్నాను అనేటప్పటికీ ఏమంటున్నదో తెలిసిన, ఏ హనుమా వీరా, నీకు ఇష్టమైనచో ఒక్కరోజు ఇక్కడ ఎక్కడైనా రహస్యంగా ఉండు. ఇగో ఇన్ని చెట్లు ఉన్నాయి, ఈ చెట్ల మీద ఎక్కడో ఒకసారి కూర్చో, 2 రోజులు ఉండి నాకు రోజు కాసేపు రామనామం గానం చేస్తూ ఇదిగో రాముని గురించి చెబుతూ ఉండు. నాకు ఎంత ధైర్యంగా ఉంటుంది, నువ్వు ఉంటే నాకు ఎంత దగ్గర వాడవోగా. అదనమాట, నువ్వు నాకుంటే ఎంత దగ్గర వాడవో కదా. కాబట్టి నువ్వు వెళుతానంటున్నావేమయ్యా, కాబట్టి విశ్రాంతి తీసుకో, రేపు వెళ్ళొచ్చులే, ఇప్పుడు తొందర ఏముంది అంటే. ఆమెకి హనుమ వెళ్ళాడు అని అంటే ఎక్కడ లేని దుఃఖంతో ఉండిపోతుంది. నువ్వు ఇక్కడ ఉంటే చాలు, నాకు మొత్తం ఏమాత్రం దుఃఖము రవ్వంత లేదు, దుఃఖం లేదు కదా. అబ్బో ఎంతటి ధైర్యమో చెప్పలేం. రాక్షసుల పరిగెత్తుతారు నిన్ను చూశారంటే, ఇది అంత ఇది. కాబట్టి ఉండి ఇక్కడ. ఇకపోతే 21లో మమచ ఇదల్ప భాగ్యాయ సాన్నిధ్యాత్ తవ వానర. మమచ నా యొక్క అల్పభాగ్యాయ అనగా అల్పభాగ్యవంతురాలం అంటే నేను పెద్ద భాగ్యం అదృష్టవంతురాలం కాదు. నా శోకము ముహూర్తం మాత్రం పాటు శాంతిస్తుంది. నా శోకం ఒక క్షణం మాత్రమే పోతుంది, మళ్ళీ శోకం వస్తున్నదయ్యా. ఇప్పుడు నీ సాన్నిధ్యమును ఉండుటే ఇప్పుడు శోకం పోతుంది. నువ్వు అటు వెళ్ళగానే మళ్ళీ శోకం వస్తుంది. నువ్వు ఉన్నావంటే నా శోకం పోతుంది. తవ సాన్నిధ్యాత్ వానర, తవ నీ యొక్క సాన్నిధ్యం వలన, నువ్వు నా ఎదురుగా కూర్చున్నావు, అందువలన నా యొక్క శోకము ముహూర్తం పోతున్నది. నువ్వు ఉన్నంతసేపు పోతున్నది, నువ్వు అటు వెళ్ళగానే మళ్ళీ శోకం వస్తుంటుంది. మరి ఎట్లా దుఃఖం. అందుకని నువ్వు ఒక 2 రోజులు ఇక్కడ ఈ చెట్ల మీదనో లేకపోతే ఆ శాస్త్ర మండపం వెనకమాల్లో అక్కడో ఎక్కడో ఉండు. ఆ రాక్షసులు వచ్చినప్పుడు అక్కడక్కడ ఉండి, రాక్షసుడు పోగానే మళ్ళీ వచ్చి నాకు కబుర్లు చెప్తుంటుంది. అది అనమాట, అంతే. అదే అడుగుతున్నది. కాబట్టి ఇక్కడే ఉండు, నాకు ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా రాక్షసులు వచ్చాడు గోల్ చేస్తున్నాడు అనుకో, గోల్ చేసినప్పుడు నేను చెప్పాల్సిన నువ్వే వస్తావు, వాడి పని పెడతావు, సరిపోతుంది. అంత ఇయ్యనమాట అని చెబుతూ, గతే హరిశార్దూల పునరాగమనాయతు, గతే హరిశార్దూల ప్రాణానామపి సందేహగా మమస్యాత్మ అత్ర సంశయ. హరిశార్దూల, నీవు తిరిగి వచ్చు వరకు నా ప్రాణములు ఉండునో లేదో సందేహమే. చూసారా, మరి వెళ్ళతాననేటప్పటికల్లా నేను బతుకుతానో లేదో, నా పంచప్రాణాలు ఉంటాయో లేవో, మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేదాకా, అందుకని ఒక 2 రోజులైనా ఇక్కడెక్కడైనా ఉండయా అని అంటుంది. చూసారా ఎంత దీనిలో ఎంతటి ధైర్యం వచ్చిందో. మళ్ళీ వెళతాననేటప్పటికి నా ఆప్తుడు వెళుతున్నాడే అనేటప్పటికి మళ్ళీ భయపడుతుంది. ఈయన ఉంటే నాకు దుఃఖం పోతుంది, భయము పోతుంది, అన్నీ పోతాయి అని. ఇక్కడ గతేహి హరిశార్దూల, నువ్వు వెళుతున్నావు హే హనుమ, పునరాగమనాయతు, పునః మరలా వస్తావు. అప్పటిదాకా సందేహక ప్రాణానామపి, నాలో ఉన్న పంచప్రాణాలు సందేహమే, ఉంటాయో పోతాయో. అది మమస్యాత్మ అత్ర సంశయ నాస్తి, నీకు సందేహం లేదయ్యా. నువ్వు వెళ్ళి తిరిగి వచ్చేదాకా
నా పంచప్రాణాలు నా శరీరంలో ఉంటాయో లేదో మాత్రం నేను జాగ్రత్త చెప్పలేను, సందేహమే, పోతాయేమో నా పంచప్రాణాలు పునః నువ్వు మరలా వచ్చేదాకా. అది ఎంతటి ఇక్కడ దీనిలో చెప్పుకోవాల్సింది ఏంటంటే హనుమ యొక్క గొప్పతనం, దీని వెనక ఉన్నది హనుమ యొక్క గొప్పతనము. అమ్మవారే అంతటి అంటున్నది, నా పంచప్రాణాలు ఉంటాయో పోతాయో, నువ్వు తిరిగి వచ్చేదాకా నువ్వు పోవాలి, అక్కడ చెప్పాలి, ఆయన అంతటిని ఆ కూతుళ్ళందరినీ పోగు చేసుకోవాలి, ఆ పోగు చేసుకొని ఇక్కడికి రావాలి, అప్పుడు దాకా కదా, మరి టైం పడుతుంది కదా, కనీసం వారం రోజులైనా పడుతుంది కదా, ఈ వారం రోజుల దాకా ఎట్లా, అది అంత ఈజీ. తర్వాత 23లో తమ అదర్శనజహ, అదర్శనజహ అంటే కనపడకపోవటం వలన, ఇక్కడ తవ విడదీసుకోవాలి, తవ అదర్శనజహ, తవ నీ యొక్క అదర్శన కనపడకపోవటం వలన భూయ మాం శోక పరితాపయేత్, భూయ మరల మాం నన్ను, శోక ఈ దుఃఖము, పరితాపయేత్ బాధ పెడుతూ ఉంటుంది. నువ్వు కనపడి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నాకు కనపట్టలేదనేది కదా, ఇక నాకు వెంటనే అటు వెళ్ళంగానే మళ్ళీ దుఃఖం ఉంచుకొని వస్తుంటుంది, నాకు మళ్ళా దుఃఖం వస్తూనే ఉంటుంది. దుఃఖా దుఃఖ పరామృష్టా దీపయన్నివ వానరా. ఇప్పుడు ఏం చెబుతున్నప్పుడు ఈ దుఃఖము బాధపడుతున్నది కదా, ఏం చేస్తున్నాడు, దీపయన్ని వవానర, ఈ బాధపడుతున్న నన్ను మరలా ఈ దుఃఖము కాల్చి వేసేస్తూ ఉంటుంటుంది అని చెబుతుంది. నువ్వు కనపడబోయేటప్పటికీ ఈ దుఃఖము బాధ పెడుతూ నన్ను కాల్చి వేసేస్తుంటుంది. కాబట్టి నీవు హనుమంతుడు ఈ విధంగా ఇక్కడ 2 రోజులు ఉండుము అని ఈ విధంగా కోరిక అనమాట. ఇక దుఃఖము దహించుచున్నది, దీపయన్నివ వానర, దీపం మాదిగా దీపము, దీపయత్ దుఃఖాహ దుఃఖములు, దుఃఖ పరామృష్టాం దుఃఖములను ఇంకా కాల్చి వేసేస్తూ ఉంటుంటుంది, అనగా అతిగా చేసేస్తుంటుంది ఈ దుఃఖము. కాబట్టి శోకము ఇక్కడ హనుమంతుడికి కనబడకపోవటం వలన శోకము శాంతించినది, కనబడుట వలన శాంతము, తిరిగిపోతున్నామనేటప్పటికీ దుఃఖాగ్ని వస్తున్నది అని అర్థం చేస్తున్నాడు. కాబట్టి ఈమెకు నువ్వు వెళుతున్నావంటే ఈ దుఃఖాగ్ని నన్ను కాల్చి వేసేస్తుంటుంది అని చెబుతుంది. అట్లా అని కాబట్టి ఎక్కడైనా ఒక చోట ఈ హనుమ 2 రోజులు ఉండవయ్యా ఎక్కడెక్కడ అని ఈ విధంగా కోరుతున్నది, కాబట్టి దానికి కారణం చెబుతున్నారు అనమాట. అది చేతి ఆ తర్వాత 24లో అయం చ వీర సందేహగా తిష్టతీవ మమాగ్రత సుమఖాన్ త్వత్సహాయేషు హరిరుక్ష హరీశ్వర. హరీశ్వర, నాకు గొప్ప సందేహం ఉన్నదండి, నీకు వానరములు భల్లూకములు సహాయపడునా. ఈమె ఏం చెబుతున్నదంటే తొందరగా ఈయన పోతే సరే వెళ్ళిరావయ్యా హనుమ అంటే కొడుతున్నాను అంటాడు, దుఃఖం ముంచుకొస్తుంది. అందుకని ఏదో ఒక మాట మాట్లాడుతూ కూర్చోవాలి, ఇది ప్లాన్. సీతాదేవి యొక్క ప్లాన్ ఏంటంటే ఎదురుగ్గా ఈయన కూర్చోవాలి, ఈయన మాట్లాడుతుంటుంటే దుఃఖం పోతుంది, అది అసలు విషయం. ఈయన చేత మాట్లాడిస్తుండాలి, ఈయన చేత మాట్లాడిస్తుండాలి అని అంటే ఒక ప్రశ్న ఇస్తే సరి చెబుతూ కూర్చుంటాడు, కాబట్టి ఎదురుగా కూర్చుంటాడు, కాబట్టి నా దుఃఖం పోతుంది. చూసుకో ఏం ప్రశ్న ఇస్తున్నది ఆమె 25లో ఏం దీనిలో అయంచ వీర సందేహగా 24లో తిష్టతీవ మమాకృత, నా ముందు కూర్చున్నావే నువ్వు అయంచ వీర సందేహం, నాకు ఒక సందేహం ఉన్నదయ్యా, నువ్వు కూర్చొని ఉన్నావు సరే, నేను అడుగుతున్నా. సుమఖాంత సహాయేషు హరివృక్ష హరీశ్వర, అసలు నీకు అసలు సహాయం చేస్తారా వాళ్ళు ఎవరు? వానరులు, ఇలుగుబంట్లు ఉన్నాయి కదా, ఈ భల్లూకాలు, కార్యభారం అంతా నీపైనే ఉన్నది అంటున్నాను కదా, మరి నువ్వు కార్యం మొదలు పెడితే నీకు వానరాలు భల్లూకాలు సహాయం చేస్తాయా అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ కూర్చోవాలి ఆయన, ఎవరు? హనుమ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాడు. ఏమేం చేసింది, ఆ చెట్ల దగ్గర ఎక్కడొక్కడు దాక్కోయి అని చెప్పింది కదా, ఈయన ఏంటి పోతాను అంటున్నాడు. రైలు వచ్చింది, టైం తొందరగా పోవాలి మేము అని అంటుంటారు కదా, మరి అది ఈయనేంటి ఎంతసేపుడు ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి దగ్గర పోవాలి, పోయి తొందరగా చెప్పాలి వాళ్ళని తీసుకుని రావాలి, ఈ హడావుల్లో ఈయన ఉన్నాడు. ఈయనేంటి నువ్వు పోతే ఎట్లా అని ప్రశ్న వేసింది. చెప్పు దీనికి సమాధానం అంటుంది. అనేటప్పటికి 25లో
కథన్ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిం కాని హరిరుక్ష సైన్యాని తౌవావ నరవరాత్మజో. హనుమ దాటశక్యంగానే మహాసముద్రం ఉంది కదా, వానలు భల్లోకములు మరి రామలక్ష్మి ఎలా వస్తారు ముందు? అసలు నేను ఇంతకు దాకా అసలు అడగలేదు. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. అసలు అసలు నువ్వంటే పైగా ఎగురుకుంటూ బర్రాన్ని వచ్చేసావు. మిగిలిన కోతులు ఎట్టొస్తాయి? సరే, కోతులు రావు ఎట్టనో అనుకుందాం. ఇప్పుడు రాముడు రావాలి కదా, రాముడు ఎట్టొస్తాడు ముందు ఆ సంగతి చెప్పు. అసలు రామలక్ష్మణులు సముద్రం దాటి ఎలా వస్తారు? నువ్వంటే ఆకాశ సంచారం ఉంది, బర్రెలు పరిగెత్తుకుంటూ వచ్చావు. రామలక్ష్మణులు ఆకాశ సంచారం లేదు, ఎట్లొస్తారు వాళ్ళు? దాని మీద ఈదుకుంటూ వస్తారా? ఎట్లొస్తారో నాకు అది చెప్పు రామలక్ష్మణులు. ఇప్పుడు నాకు పెద్ద సందేహం వచ్చింది. నువ్వేమో తీసుకొని వస్తాను అని చెబుతున్నావు, ఎట్లొస్తారో ఒకసారి చెప్పు నాకు. కాని హరిరుక్ష సైన్యాన్ని తౌవా నరవరాత్మజో నరవర ఆత్మజో నరవర నరులలో శ్రేష్ఠులైనటువంటి ఆత్మజో రామలక్ష్మణులను ఆ హరిరుక్ష సైన్యాన్ని ఎలా తీసుకొని వస్తావు ఈ సముద్రాన్ని దాటి? మహోదధి అందులో ఆ చెప్పు సమాధానం. ఈ ప్రశ్న ఇచ్చింది. ఈ ప్రశ్న వేసేటప్పటికి ఇంకేం సమాధానం చెబుతున్నాడు. త్రయాణమేవ భూతానాం, త్రయాణమేవ ముగ్గురువే ఉన్నాము. ఈ భూతానాం, ఈ సమస్త భూతాలలో ప్రాణుల్లో ముగ్గురు ఉన్నామండి. ఎవరో తెలిసిన ముగ్గురు? సాగరస్య అస్య లంఘనే, ఈ సాగరాన్ని దాటడానికి ముగ్గురు మాత్రమే ఉన్నాము, సమర్థులము. ఎవరు? శక్తి స్యాత్ వైనతేయస్య, గరుత్మంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన ఒకడు. తవ వా మారుతస్య వా, వైనతేయుడు గరుత్మంతుడు ఉన్నాడు. నీవు మరియు వాయుదేవుడు. అందుకే వాయుదేవుడు ఇక్కడ, వాయుదేవుడు కూడా వెంటనే దాటుతాడు. అంటే అసలు వాయువు ఏమిటి, చక్కగా పరిగెత్తుకుంటూ ఉంటుంటుంది కదా, అదేనమాట. కాబట్టి ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఎవరు ఈ మాటలు అంటున్నది? ఎవరు? అమ్మవారే అంటున్నది. ఈ మహాసాగరం దాటుగల శక్తి ముగ్గురుకు మాత్రమే కదా, వారు వైనతేయుడు, నీవు మరియు వాయుదేవుడు. అది ఇవన్నీ ఆమె చదువుతున్నది. ఏమిటనమాట దీనిలో ఇక్కడి నుంచి చూసుకుంటే, ప్రయాణమేవ భూతానాం సాగరస్య అస్య లంఘనే అని చెప్పి, కథన్ను ఖలు దుష్పారం తరిష్యంతి మఘోదధిం కాని హరిరుక్ష సైన్యాని తౌవౌ నరవరాత్మజౌ అని చెప్పింది. సరే, నరవర అంటే రామలక్ష్మణులు ఎలా దాటుతారయ్యా అని ప్రశ్నేసి, అసలు దాటడానికి ముగ్గురే దాటగలుగుతారు అని వైనదేవుడు ఒకడు, వాయుదేవుడు ఒకడు, నీ ఒకడు, ముగ్గురేనయ్యా ఈ సముద్రాన్ని దాటేది అని తనే చెబుతున్నది. చెబుతూ మళ్ళీ తదస్మిన్ కార్య నిర్యోగే వీర ఏవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం త్వం హి కార్య విదాంబర. కార్యసాధనలో మిక్కిలి శ్రేష్ఠుడైనటువంటి వాడా, ఈ మహాసముద్రం దాటడం చాలా కష్టం కదా, ఇటువంటి స్థితిలో కార్యమును ఎట్లు సాధిస్తువు? తదస్మిన్, అక్కడ త్వమస్మిన్ అన్నాడు. త్వం అంటే నీవు, అస్మిన్ కార్యం, ఇక్కడ తత్ అస్మిన్ ఆ కార్యమునందు, సముద్రం దాటే కార్యమునందు అని అర్థం. ఇది కార్య నిర్యోగే వీర ఏవం, హే వీర, హే పరాక్రమ హనుమ, ఏవం ఈ విధంగా దురతిక్రమే దాటడం కష్టం కదా, కిం పశ్యసి సమాధానం, దీనికి సమాధానం ఏంటో చెప్పు అంటుంది. ముగ్గురు మాత్రమే దాటుతారు, ముగ్గురులో నువ్వు ఒకడు ఉన్నావు. వైనదేవుడు ఎందుకు వస్తాడు? గరుత్మంతుడు. వాయుదేవుడు ఎందుకు వస్తాడు? వాళ్ళు రారు. నువ్వు ఒక్కడవే దాటుతూ వస్తావు, మళ్ళీ దాటుతావు. మరి అట్లయితే వాళ్ళ సంగతి అదేనమాట. ఆయన చెబుతూ, ఇక కిం పశ్యసి సమాధి, నీ సమాధానం చెప్పు చూద్దాం. ఏం చెబుతావు? ఎలా వస్తారు చెప్పు? సముద్రం దాటి కూతురు ఎట్టొస్తాయి, రామలక్ష్మణులు ఎట్టొస్తారు? అది చెప్పు ముందు సమాధానం. కామమస్య త్వమైవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్త పరవీరగ్ర యశస్తే ఫలోదయః. ఏ హనుమ, కార్యమును సాధించుటకు నీ ఒక్కడవే సమర్థుడవు. ఇది ఒక మంచి శ్లోకం. ఇది కార్యమును సాధించు నీ ఒక్కడవే ఈ కార్యం ఫలించుడు నీ గొప్ప యశస్సు. ఈ కార్యం కామమస్య త్వమైవ ఏకః, త్వం ఏవ ఏకః, నీ ఒక్కడవే కార్యస్య పరిసాధనే, ఈ కార్యమును సాధించుట యందు గొప్పవాడవు నువ్వు ఒక్కడవే వస్తావు. ఒకటి. పర్యాప్త పరవీరఘ్న, శత్రువులను సంహరించువాడా హే హనుమా, ఇందువలన కార్యము సాధించి నువ్వు ఒక్కడవే కాబట్టి సమర్థుడు. ఈ కార్యం ఫలించుటకు నీ గొప్ప యశస్సు వస్తుంది. నువ్వు ఒక్కడవే వస్తావు, ఎవరు రారు. రామలక్ష్మణుల వాళ్ళు రారు, కోతుల వాళ్ళు రారు,
మళ్ళీ తిరిగి నువ్వు అక్కడ వస్తావు. వచ్చి ఏం చేస్తావు? ఈ యుద్ధం చేస్తావు రావణాసుడితో. అప్పుడు పేరు కీర్తి ఇదంతా ఎవరికి వస్తుంది? నీకు వస్తుంది. అక్కడ కూర్చుని రామలక్ష్మణులు, అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు, అక్కడ ఉన్న జాంబవంతుడు, వీళ్ళందరూ వెళ్ళకుండా అక్కడ కూర్చుంటారు. కీర్తి అంతా ఎవరికి వస్తుంది? మొత్తం నీకే వచ్చేస్తుంది. మరి రాముడు, మరి రాముడిని ఏమంటారు రేపొద్దున బయటికి పోయిన తర్వాత? ఆయా హనుమంతుడు గారు చేసేవాళ్ళే, నువ్వేంది పెద్ద వీరుడివి, పెద్ద విల్లుడు పెట్టుకొని వచ్చావే అని ఆ రామచంద్రమూర్తికి అపకీర్తికి వస్తుంది మళ్ళీ పైగా. ఇది ఇక్కడ చెబుతుంది. నువ్వు ఒక్కడైతే వస్తావు. జలై బలై సమగ్రై యది మా రావణం జిత్య సంయుగే విజయీ స్వపురం యాయాతు తత్తస్య సదృశం భవేతు. రాముడు యుద్ధమున రావణ సంహరించి విజయమును పొంది నన్ను అయోధ్యపురాన్ని తీసుకెళ్తే అది కీర్తి ఉంటుంది. రాముడు చేస్తే సరిపోతుంది. నువ్వు వచ్చి చేసినప్పుడు నాకేం కీర్తి, రాముడికి ఏం కీర్తి వస్తుందయా? అది కాబట్టి రాముడు రావాలి. అది ఇక్కడ ప్రధానమైనది. నువ్వంటావా 10 సార్లు తిరుగుతావు అటు ఇటు. ఇవేమిటి గోష్పది ఉరవ అరాసిం, నీకు ఒక గోవు బాధ అంతా, గోవు బాధం ఎంతో అంత ఈ సంవత్సరం ఈ అడుగు తీసి అడుగు అట్ట పెడతావు. ఇటువంటి 10 సార్లు తిరుగుతావు రోజుకి. రామచంద్రమూర్తి రావాలి. అది దీనిలో శరైశ్చ సంకులాం కృత్వా లంకాం పరబలార్దన మామయేది అది కాకుస్థ తత్తస్య సదృశం భవేతు. శత్రుసేనలను సంహరించువాడు రాముడు బాణములతో లంకను నింపివేసి నన్ను తీసుకొని వెళ్ళినచో అది ఆయన పరాక్రమానికి సరిపోతుంది. కాబట్టి తద్యథా తస్య విక్రాంతం అనురూపం మహాత్మన భవేత్ ఆఘవసూరస్య తథాత్వం ఉపపాదయ. మహాత్ముడు ఆపహసూరుడైన రాముడు తన పరాక్రమను తగిన విధంగా కార్యము చేయనట్టు రూపకల్పన చేయవయ్యా. అది ఇప్పుడు రాముడు రావాలి. అందుకు ఏమిటి చేయాలి? సముద్రం దాటి దానికి ప్లాన్, ఒక ప్లాన్ వేయి. ఒక బిల్డింగ్ ప్లాన్ వేస్తుంటారో అట్లా ఒక ప్లాన్ వేయి ముందు. నువ్వు బుద్ధిమతాం వరిష్టం కదా, నువ్వు బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానర యుద్ధం ముఖ్యం కదా. కాబట్టి నువ్వు బుద్ధిమతాం వరిష్టం ఒక ప్లాన్ వేసేయి. ఆ ప్లాన్ వేసి దాని ప్రకారంగా రాముని ఇక్కడ తీసుకురా అని చెబుతున్నాడు. అట్లా అనమాట. తదర్థోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం నిశమ్య హనుమాన్ శేషం వాక్యం ఉత్తరవబ్రవీతు. మంచి అర్థంతో కూడి యుక్తితో కూడినవి వినయంతో కూడిన ఒక సీతాదేవి మాటలను హనుమ విని తాను చెప్పవలసిన మాటలను ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. హనుమ ఇప్పుడు వానరుల పరాక్రమాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. ఈ వానరుల పరాక్రమాన్ని గురించి చెప్పి ఆ తర్వాత ఆ సీత రామునకు రెండవసారి సందేశం ఇస్తూ ఉన్నది. అది కూడా రేపు పూర్తవుతుంది. ఇంతవరకు కూడా పూర్తవుతుంది. ఇప్పుడు 40వ సర్గు కూడా పూర్తవుతుంది రేపటి వరకు. అది అనమాట. అంతవరకు శుభం భూయాత్తు. కాబట్టి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి. శుభం భూయాత్తు. నారాయణాయ.